మెటీరియల్ నౌన్ అంటే సహజంగా ప్రకృతి నుంచి లభించినటువంటి పదార్థాలకు మాత్రమే పెట్టిన పేర్లని మెటీరియల్ నౌన్ అంటాం. మనం తయారు చేసినటువంటి ఉప్మాకో లేకపోతే తెచ్చినటువంటి ఇటుకలు తయారు చేసినవి అవి. సో వాటికి పెట్టిన పేర్లు మెటీరియల్ నౌన్స్ అవ్వు. వాటిని మెటీరియల్ అంటారు. మెటీరియల్ నౌన్స్ కాదు. బ్రిక్ అనేది మెటీరియల్ నౌన్ కాదు, కామన్ నౌనే. మరి మెటీరియల్ నౌన్ అంటే ఏంటంటే ప్రకృతి నుంచి సహజంగా న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యేటువంటి సాలిడ్స్. సాలిడ్స్ అంటే సాలిపురుగులు కాదు. సాలిడ్స్ అంటే ఏంటి? ఘన పదార్థాలు అనమాట. మీకు తెలుసులే సరదాగా. సాలిడ్స్ అంటే ఘన పదార్థాలు. ఈ సాలిడ్స్కి తర్వాత లిక్విడ్స్కి అంటే ద్రవ పదార్థాలు, మూడోది గ్యాసెస్కి, వీటన్నిటికీ మనం పెట్టిన పేర్లు ఏంటంటే మెటీరియల్ నౌన్ అంటారు. సో మొట్టమొదటి ఇక్కడ ఏంటంటే మనం చెప్పేది సాలిడ్స్ అంటే ఏంటవి అంటే ఘన పదార్థాలు అంటే ఏంటంటే ఐరన్. ఇది మనకు ప్రకృతి నుంచి సహజంగా లభిస్తుంది. దాని తర్వాత ఏంటి? గోల్డ్, బంగారం కూడా మనకి కోలార్ గనుల్లో వాటి నుంచి మనకు సహజంగా భూమి నుంచి లభిస్తున్నాయి. అలాగే కోల్, బొగ్గుంది, అవునా? దాని తర్వాత ఐరన్, శాండ్. శాండ్ మరి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి నుంచి సహజంగా వస్తుంది. ఈ విధంగా మనకు వచ్చేటువంటి మార్బుల్ అంటే పాలరాయి. వుడ్ అంటే ఏంటి? కలప. కలప అంటే ఏంటి? ఎవరు తయారు చేయట్లా, చెట్ల నుంచి సహజంగా వస్తుంది, ప్రకృతి నుంచి. కాబట్టి ప్రకృతి నుంచి సహజంగా వచ్చేటువంటి ఈ సాలిడ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. సాలిడ్స్ ప్రకృతి నుంచి మాత్రమే సహజంగా వచ్చేటువంటి ఈ ఘన పదార్థాలకు పెట్టిన పేరే సాలిడ్ అంటే మెటీరియల్ నౌన్స్ అన్నాం. మిల్క్ అంటే ఏంటి? పాలు. ఇవి కూడా మనకు ప్రకృతి నుంచి సహజంగా లభిస్తున్నటువంటిది అనమాట. సో ఈ విధంగా పెట్రోల్ ఒకటి. పెట్రోల్ మరి తయారు చేస్తున్నారంటారేమో. పెట్రోలియం అనేది సహజ ఉత్పత్తి. దాని నుంచి మనం ప్రాసెసింగ్ చేస్తున్నాం, పర్జింగ్ చేస్తున్నాం. మనకు కావాల్సిన విధంగా అక్కడి నుంచి పెట్రోలు, కిరసనాయిలు లభిస్తున్నాయి. బట్ ఇవన్నీ కూడా ఏమవుతాయి? మెటీరియల్ నౌన్స్ కిందకే వస్తాయి, లిక్విడ్స్ కాబట్టి. నెక్స్ట్ గ్యాసెస్ అన్నాం. అంటే ఆక్సిజన్ ఉంది, ఇది సహజంగా ప్రకృతి నుంచి ఉద్భవిస్తుంది. అలాగే హైడ్రోజన్ ఉంది, కార్బన్ డయాక్సైడ్ ఉంది, నైట్రోజన్ ఉంది. ఇవన్నీ కూడా ఏంటి? ప్రకృతి నుంచి మనకు సహజంగా లభించేటువంటి పదార్థాలే. కాబట్టి ఏంటి? మెటీరియల్ నౌన్స్ మూడు రకాలు: సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఈ మూడింటిని మనం మెటీరియల్ నౌన్స్ అంటాం. ఆఖరిది ఐదోది ఏంట్రా అంటే యాబ్స్ట్రాక్ట్ నౌన్. యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంట్రా అంటే రాసుకోండి, ABSTRACT. యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంట్రా అంటే, యాబ్స్ట్రాక్ట్ అనే పేరు మీరు ఎప్పుడన్నా విన్నారా? టైపింగ్ షీట్లో టైప్ కట్టేవాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది అన్నమాట. ఏంటది? మనం సెకండ్ పేపర్ చేసేటప్పుడు అక్కడ వస్తుంది జీఓ అని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఉంటుంది. అక్కడ GOMS నెంబరు డేట్ వేసే కింద యాబ్స్ట్రాక్ట్ ఉంటాం. అంటే ఏంటి? రూపము లేనిది అని అర్థం. గవర్నమెంట్కి రూపం ఉండదు కదా, కాబట్టి యాబ్స్ట్రాక్ట్ అంటుందని. ఈ విధంగా యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటంటే రూపం లేనటువంటి. ఇప్పుడు పేర్లు అనేవి కేవలం మనుషులకే పెడతామా? మనం పేర్లు అనేవి దేనికి పెడతాము? అన్నిటి మన భావాలకు పెట్టాం. ఇందా చెప్పాను, చేసే పనులు కూడా పేర్లు పెడతాం. పరిగెడుతుంటే పరుగు అని పేరు పెట్టలా, అది ఏమైనా కనిపిస్తుందా? దానికి రూపం ఉందా? ఓకే, దట్ ఈస్ ఏ మోషన్, దట్స్ ఇట్. సో ఇక్కడ దానికి పెట్టిన పేరు ఏంటి? యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటంటే రూపము లేనటువంటి వాటికి కూడా మనం పేరు పెట్టుకుంటే దాన్ని ఏమన్నాం? యాబ్స్ట్రాక్ట్ నౌన్ అన్నాం. అందులో ఫస్ట్ది ఏంటి అంటే ఆర్ట్స్ అంటే కళలు. ఆర్ట్స్ అంటే ఏంటి? కళలు అనమాట. అంటే ఏంటి ఇక్కడ కళలు అంటే? ఇప్పుడు ఒకతను డ్యాన్స్ అంటాం. డ్యాన్స్ అనేది డ్యాన్స్ చేస్తున్నట్టు బొమ్మ గీసి చూపిస్తాం, కానీ అక్కడ రూపం లేదు డ్యాన్స్కి. నృత్యం అంటే రూపమా? ఒక భంగిమ అంతే. మనం నించునే పొజిషన్. ఇప్పుడు నేను నించున్నా అనుకో డ్యాన్స్ అంటారు, అది కాదు, అదొక భంగిమ. బట్ దానికి పేరు పెట్టాం. అలా భంగిమలు పెడితే దానికి నృత్యము. అలాగే మ్యూజిక్ అన్నాం. ఏది? పాట చూపించండి ఒకసారి. సంగీతం ఎలా ఉంటుందో చూపించండి అంటే ఎవరు చూపించలేదు, కనీసం బొమ్మ గీసి కూడా చూపించలేము. కాబట్టి సంగీతం అంటే మ్యూజిక్ అనేది ఏంటంటే అదొక యాబ్స్ట్రాక్ట్ నౌన్, అదొక భావన. ఒక మాటను సాగదీసి ఒక వాయిద్యాన్ని మనం కనుక సారదీస్తే కనుక వచ్చేటువంటి ఆ ధ్వనిలే మనం చక్కగా సంగీతం పెట్టుకున్నాం తప్ప దానికి రూపం లేదు. అలాగే ఫైట్, యుద్ధము అని మనం చేతి ఎగరేసేస్తే అది ఫైట్ అంటే మనం చూపించగలం. అంటే ఫైట్ అనేది ఒక కళ. స్కల్ప్చర్, డ్రాయింగ్ అంటే బొమ్మలు గీయడానికి డ్రాయింగ్ అన్న కరెక్టే, కానీ డ్రాయింగ్నే బొమ్మ గీయమంటే దానికి రూపం లేదు, చూపించలేము. ఇప్పుడు డ్రాయింగ్ ఎలా ఉంటుందా అంటే చూపించలేము. కాబట్టి ఆర్ట్స్ అంటే ఏంటంటే మనం మ్యూజిక్, డ్యాన్స్, ఫైట్, స్కల్ప్చర్, డ్రాయింగ్ ఎట్సెట్రా అబ్లాబ్లా ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఆర్ట్స్ అవుతాయి. ఇవన్నీ కూడా యాబ్స్ట్రాక్ట్ నౌన్స్, రూపం లేని పేర్లు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఆర్ట్స్ తర్వాత సైన్సెస్. సైన్సెస్ అంటే ఏంటి? మనం ఓన్లీ సైన్స్ అంటే మనం ఈ బయాలజీ అవే అనుకుంటాం. శాస్త్రం అంటే అసలు అర్థం తెలుగు కూడా సైన్సే, సోషల్ కూడా సైన్సే. ఏంటనుకున్నారు? శాస్త్రము, సైన్స్ అంటే అర్థము. కాబట్టి ఇక్కడ సైన్సెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉందను, దట్ ఈస్ ఏ సైన్స్. ఓకే, ఈ మ్యాథ్స్ అనేటువంటి దానికి రూపం లేదు. అంకెలు ఉన్నాయి సార్, నేను చూపిస్తా. అంకెలు అనేవి కేవలం మ్యాథ్స్ ఏంటి? రూపాయి నోటి మీద కూడా ఉంటుంది.
అవునా కదా? లేదా అటెండెన్స్ లిస్టులో ఉంటుంది. అంత మాత్రం అవన్నీ లెక్కల పుస్తకాలు అయిపోతాయా? కాదు కాదు. అంకెనంత మాత్రాన లెక్కల పుస్తకం కాదు. లెక్కలు అంటే అదొక శాస్త్రం మాత్రమే, దానికి రూపం మాత్రం లేదు. కాబ కాబట్టి దాన్ని ఏమంటాం మనం, ఆ సైన్స్ని కూడా మనం మ్యాథమెటిక్స్ని కూడా మనం ఏమంటాం అంటే మ్యాథ్స్, యాబ్స్ట్రాక్ట్. అలాగే గ్రామర్ మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు, GRAMMAR. ఇదేంట్రా దీనికి రూపం ఉందంటే, ఉంది సార్, పొడుగ్గా ఉంటుంది, అప్పుడప్పుడు ఏబిఎన్ టీవీలో కనిపించి చెప్తా ఉంటుంది. అలా అనడానికి లేదు. నేను గ్రామర్ మాస్టర్నే కాబట్టి గ్రామర్ అంటే ఏంట్రా అంటే దానికి ఒక రూపం అనేది ఏం లేదు. లావుగా పొడుగ్గా ఉంటాం అలాంటివి ఏం లేవు. అదొక శాస్త్రం అంతే. కాబట్టి ఇక్కడ మ్యాథ్స్, గ్రామరు, దాని తర్వాత తెలుగు, మీరు ఏదైనా రాసుకోండి, సైన్సు, సోషల్, ఇవన్నీ కూడా ఏమవుతాయనంటే సోషియాలజీ సబ్జెక్ట్. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి, యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనమాట, సైన్సెస్ అన్నీ కూడా. సో ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అన్నీ కూడా యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ కిందకు వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఫీలింగ్స్, అంటే మనలో కలిగేటువంటి భావాలు. ఐఎమ్ హ్యాపీ అంటాం. హ్యాపీనెస్ అనేది ఏంటి, ఒక భావము. హ్యాపీనెస్ అంటే అదొక భావం అనమాట. అంటే ఇప్పుడు బాగా చూపిరా మంచి హ్యాపీగా ఉన్నాను, ఏది హ్యాపీ ఎక్కడ ఉంది అంటే దాన్ని చూపించలేము. అలాగే వరీనెస్ ఉంది, అరే ఎంతో బాధగా ఉన్నాడురా అంటే వరీనెస్ అంటే ఏది ఎలా ఉంటుందిరా, అది ఏమైనా కొంచెం అలా కారుతూ ఉంటుంది జిగట్లాగా అంటే చూపించలేము. అలాగే ఎఫ్రైడ్ అంటే భయం అనమాట, ఫియర్నెస్ అన్నాం. ఫియర్నెస్ అంటే ఎలా ఉంటుందిరా చూపి అంటే పెద్ద కళ్ళు పెట్టేసినంత మాత్రం ఫియర్నెస్ అనేది రూపం కాదు. సో ఫియర్నెస్కి రూపం లేదు. ఈ విధంగా ఏంటంటే ఫీలింగ్స్ మనలో కలిగేటువంటి ఏవైతే ఆ యాంగ్రీనెస్ ఉందో, హ్యాపీనెస్ ఉందో, వర్రీనెస్ ఉందో, ఇవన్నీ గ్రిఫ్నెస్ ఉందో, వీటన్నిటిని మనం ఏమన్నాం, యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనే అంటాం. ఆ ఫీలింగ్స్ కూడా, ఎందుకంటే వాటికి రూపాలు లేవు కాబట్టి, బట్ వాటికి పేర్లు పెట్టాం. సంతోషము, బాధ, ఇవన్నీ పేర్లే. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మ్యాథ్స్ అంటే ఒక పేరు, ఒక శాస్త్రానికి పెట్టిన పేరు మ్యాథ్స్, ఒక గ్రామర్కి అంటే వ్యాకరణానికి పెట్టిన పేరు గ్రామర్, ఒక విధానం అది, ఒక భాషకు పెట్టిన పేరు తెలుగు. ఇవన్నీ ఏంటంటే రూపాలు లేనివి. కాబట్టి ఫీలింగ్స్ అంటే ఏంటంటే హ్యాపీనెస్, వర్రీనెస్, గ్రిఫ్నెస్, ఇవన్నీ కూడా మీకు యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ కిందకే వస్తాయి. నెక్స్ట్ ఫీలింగ్స్ తర్వాత ఏంటంటే అంటే నేచర్స్ అనమాట, అంటే స్వభావాలు, భావాలు, స్వభావాలు. అంటే ఏంటంటే స్వభావాలు అంటే హీ ఈజ్ ఏ కైండ్ మ్యాన్ అన్నాం, అతను ఒక దయగల మనిషి అన్నాం. సో కైండ్ అంటే ఏంటి, అక్కడ కంటికి కనిపెడుతున్నా అలా చక్కగా కన్నీళ్ళలా కారుతూ, దయ అనేటువంటిది ఒక రూపమైనటువంటిది కాబట్టి కైండ్నెస్. తర్వాత గ్రీడీనెస్ అంటే దురాశ. గ్రీడీనెస్ అంటే ఇది కంటికి కనపడదు. సో ఇప్పుడు మనకి నేచర్స్ అంటే ఏంటి, ఆ గ్రీడీనెస్, కైండ్నెస్, క్రూయల్నెస్, రిచ్నెస్, పూర్నెస్, ఇవన్నీ కూడా నేచర్స్ అన్నీ కూడా యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ కింద వస్తాయి. కాబట్టి తర్వాత మనం చెప్పుకున్నాం చేసే పరుగులు, వాక్, స్పీచ్, ఇవన్నీ కూడా ఏంటి, రూపాలు లేవు. స్పీచ్ అంటే సంభాషణ, రూపం లేదు. వీటిని కూడా మనం యాబ్స్ట్రాక్ట్ నౌన్ కిందే అనుకుంటాం. సో ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాం.